ప్రవీణ్ గారి యొక్క పెద్ద కుమార్తె. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండండి, దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. బిడ్డ మాట్లాడుతూ ఉంటుండగా మనం అందరం కూడా ఆమె యొక్క వేదనను విందాం. అమ్మ రా బిడ్డ. Praise the Lord, everyone. I am Praveen Kumar Pagadala's older daughter, and I'm here to thank you all for your prayers and praying for our family. Thank you for blessing my dad. Will take part in the ministry in the future too. Thank you. ఈ సమయంలో పగడాల ప్రవీణ్ గారి యొక్క సతీమణి గారు మన మధ్యన ఉన్నారు. వారు వచ్చి ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. దయచేసి అందరు నిశ్శబ్దంగా ఉందామండి, అందరం నిశ్శబ్దంగా ఉందాం. అమ్మ ప్లీజ్. I, Jessica Pagadala, wife of Praveen Kumar Pagadala, thank you, my deepest gratitude that everybody is standing for my husband. I praise God for making him what he is or was. I am very proud of the ministry he did. And now me, my family, and everybody here has to continue the ministry what he has shown us. And also, as our God Jesus Christ teaches us to be in peace and harmony, we have to show through our lives also. We are not here to take revenge. We are here to preach, teach his kingdom and take his kingdom all. So I request everybody who followed him to be like Praveen. He was a humble and generous man. He was not a person who takes revenge. He forgives everybody. We are here to forgive everybody because of. And I again thank you everybody here who's seeing and also on YouTube and all over the world praying for me and my family, and request to be like Praveen. Lakhs of Praveen. Thank you. ఈ సమయాన్ని నేను పగడాల మరియమ్మ గారికి ఇస్తున్నాను. అమ్మ. హలో, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను ప్రవీణ్ కుమార్ వాళ్ళ మదర్ను. అయ్యా, మీరు ఈ విధంగా నాకు అర్థం కావట్లేదు. ఎందుకు మీరు మాట్లాడుతుండో నాకు అర్థం కావట్లేదు. వై యు ఆర్ షౌటింగ్? ప్లీజ్, ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ డోంట్ షౌట్. నేను ప్రవీణ్ కుమార్ వాళ్ళ మదర్ను. మీరందరూ ఇంతమంది నా బిడ్డ ప్రేమను చూసి మీరెంత ఇక్కడికి వచ్చినందుకు నిజంగా నాకు హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మీరందరూ నా ప్రవీణ్ యొక్క కుటుంబాన్ని గురించి ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. చిన్న పిల్లలు 2 మనమన్లు, నా పెద్ద కుమారుడు, వీరందరి కోసము మీరు ప్రార్థించాలని వేడుకుంటున్నాను. మీ అందరికీ మరి ఒకసారి నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను.
అందరికీ నా వందనాలండి. మాటల్లో చెప్పలేని మహత్తరమైన కార్యం ఇక్కడ జరుగుతుందని నేను భావిస్తున్నాను. ప్రభు యొక్క పరిశుద్ధాత్మ మన యందు ఉందని నేను భావిస్తున్నానండి. మరి ప్రవీణ్ చేసినటువంటి ప్రతి ఒక్క చిన్న పనిని మీరు ఆదరించి ఇంతవాన్ని చేసినందుకు ఎంతగానో రుణపడి ఉన్నామండి. మరి మా కుటుంబం తరపున, ఆయన భార్య పిల్లల తరపున, ఆ తల్లిగారి తరపున, ఆయన చేస్తున్నటువంటి మినిస్ట్రీ తరపున మీకు మరొకసారి థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. మేము ఎంత చెప్పినా చేరని మాటలు. ఈ ఇంతటి పెద్ద గారికి, ప్రతి ఒక్క పాస్టర్ని, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క పాస్టర్ని చాలా వాళ్ళ టైం అంతా కూడా పక్కన పెట్టి ఈ ఈవెంట్ను మరి ముందుకు జరిపించాలని సహృదయంతో వచ్చినటువంటి ప్రతి ఒక్క పాస్టర్కి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ప్రార్థనలో మా కుటుంబాన్ని ఉంచుతారని నమ్ముతున్నాను. మరి జరగబోతున్నట్టు ఈవెంట్లో ఎటువంటి హాని లేకుండా, ఎటువంటి ప్రమాదం లేకుండా పూర్తి శాంతివంతంగా ముగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. నా పేరు జ్యోతి. ప్రవీణ్ పగడాలకు మేనత్తను. మేము కడపలో ఉంటాము. మేము పెళ్ళి కానప్పటి నుంచి నాకు ప్రవీణ్ పగడాలతో మా ఆడబిడ్డ మేము అందరం ఒక కుటుంబంలాగా, అసలు ప్రతి చిన్న విషయమైనా కానీ ప్రవీణ్ సలహా, చిన్నవాడైనా కానీ ప్రతి సలహా తీసుకొని మా కుటుంబంలో ఎంతో ఆదరణగా ఉండేవాడు. ఈ విషయం మేము జీర్ణించుకోలేకపోతున్నాము. కానీ ప్రతి ఒక్కరు మా కుటుంబం పక్షాన, మా ప్రవీణ్ పక్షాన, కిరణ్ పక్షాన, మా అక్క పక్షాన అందరూ ఎంతో ప్రేమగా వచ్చి మమ్మల్ని అందరినీ ఆదరించినందుకు గత 3 రోజుల నుంచి మా కుటుంబం ఎంతో దుఃఖాక్రాంతులు అయినా కానీ మీ అందరూ మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని ఇంతగా మాట్లాడించినందుకు నీకు చాలా వందనాలండి. ఇక్కడ ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి, మా బాబును ప్రేమించి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. నేను రాకేష్ పగడాల మాట్లాడుతున్నాను. నాకు ప్రవీణ్ పగడాల వచ్చి నాకు బావ అవుతారు. నాకు మొత్తం అంతా నాకు మా బావనే. నా లైఫ్ మొత్తం అంతా మా బావ. ఇప్పుడు నాకు మా బావ లేరు. కానీ తీసుకురాలేము. థ్యాంక్ యూ. హలో, నా పేరు ప్రవీణ్ కుమార్. మా పెద్దమ్మ కొడుకు ప్రవీణ్ పగడాల. మా అన్న ఇంతటి అభిమానాన్ని పొందాడంటే మా అన్న ఎంత మంచివాడో చెప్పాల్సిన అవసరం ఎవరికి లేదు. ఎందుకంటే మా అన్నను మేము కోల్పోయాము. మా అన్న మాకు ఒక పెద్ద అండగా ఉండినాడు. మా అన్న లేని లోటు మాకు ఎప్పటికీ తీరదు. మీరందరూ ఇంతటి అభిమానాన్ని చాటినందుకు మీకు ధన్యవాదాలు. ఈ కుటుంబం యొక్క లోటును